చామదుంప రొయ్యల పులుసు ఈరోజు బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడికిన తర్వాత నేను ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఈ టమాటా ముక్కలు వేపుకుంటాను అనమాట. ఈ టమాటా ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. కావాల్సినవి వేసుకోండి, అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేయండి. నేను ఈ చామదుంప ఉడకబెట్టి ఒలిచి 2 సగాలు చేసుకున్నాను. బాగా టేస్ట్ ఎక్కాలని 2 సగాలు చేశాను. ఇప్పుడు ఇవి కొంచెంసేపు వేపుకుంటాను అనమాట. ఈ బొగ్గులపై ఈ మంట పెంచడం కోసం కొంచెం బ్లో చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ చామదుంప ఉల్లిపాయ కొంచెంసేపు వేగాయి కదా, ఇప్పుడు నేను ఈ చామదుంపకు సరిపడా కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనం రొయ్యలకి ఆల్రెడీ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాం. నేను ముందు వేపుకున్న టమాటాలు ఇదిగో మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట. అదే పచ్చి టమాటాలు చేస్తే నేను పేస్ట్ మిక్సీలో వేయను, నురగలా వచ్చేస్తుందని చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను. వెట్ గ్రైండర్ వేస్తాను. కానీ ఇవి వేపుకున్న టమాటాలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేసుకుంటే ఇది మిక్సీలో వేసి చేశాను అనమాట ఈ పేస్ట్. ఇది కొంచెం ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా దీంట్లో వేసేసాను. దానికి సరిపడా ఇంకా రొయ్యల మీద నుంచి కూడా ఆయిల్ వేసాను. ఇవన్నీ కొంచెంసేపు వేగనిస్తాను అనమాట. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ వేసేస్తున్నాను నేను. మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ కూడా వేసేసాను. ఈ టొమాటోలతో పాటు అన్నీ కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు పేస్ట్ వేస్తున్నాను. ఇదొక దీని వీడియో కూడా చేశాను నేను. చింతపండు నానబెట్టి మిక్సీలో పేస్ట్లా చేసుకొని ఆయిల్లో చక్కగా వేపి పెట్టుకోవడం, అదే వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత వాటర్ పోసేసుకుంటాను. ఇదిగోండి మన చామదుంపలు చిన్న రొయ్యలు పులుసు రెడీ అయిపోయింది. అన్నీ సరిపోయాయి. చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఈ స్టైల్లో మీరు కూడా చేసి చూడండి. బాగుంటే కనుక కామెంట్ చేయండి.